జైభీం. గత వారం జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల చులకనగా మాట్లాడడం ద్వారా దేశమంతా కూడా బగ్గుమంటుంది. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను దూషించడం అనేది సమంజసం ఎంతమాత్రం కాదు. ఆయన నేడు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నాడంటే దానికి కారణమే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన నిర్మించినటువంటి భారత రాజ్యాంగం ద్వారానే ఆయన నేడు హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆయన హోంశాఖ మంత్రిగా పనిచేయడానికి కారణమైన వ్యక్తిని ఆయన దూషించడం అనేది అహంకారపూరితమైన దూషణ. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ టేక్మాల్ మండల వ్యాప్తంగా అమిత్ షా గారి యొక్క వాక్యాలకు నిరసనగా టేక్మాల్ మండల నాయకుల సమక్షంలో నిరసన తెలుపుతున్నాం. కాబట్టి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన యొక్క నిరసన కార్యక్రమానికి సహకరించినటువంటి మండల నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొందిన ప్రతి ఒక్క నాయకులకు మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దీన్ని కొనసాగించడానికి మన సుధాకర్ గారికి అవకాశం కల్పిస్తున్నాం.